నాకు తెలియకుండా ఎలాగా? ఏంటయ్యా శాస్త్రి, నువ్వు ఇక్కడికి రాకూడదని చెప్పాను కదా, ఎందుకు వస్తున్నావు మళ్ళీ? ఇల్లు ఎలా ఉందో చూద్దామని లోపలికి వచ్చాను అంతే. ఒక బ్రహ్మచారి గడిలో ఎలా ఉంటుందో నీకు తెలీదా? అందుకని కాదు. బుద్ధి లేదు నీకు. పోవయా. చాలా మారిపోయాడు అసలుకి. మళ్ళీ ఈసారి లోపలికి రా, చెప్తాను నీ సంగతి. పో. అయ్యో తను లేదేంటి బస్సులో? మాస్టర్, ఓ మాస్టర్. ఈరోజు కూరగాయలు కొనడానికి రాలేదు, అందుకనే నేనే వచ్చాను. టమాటాలు ఒకటి చాలే. చాలా? వేరే చోట కాయగూరలు కొంటున్నారా ఏంటి? అయ్యో లేదమ్మా. మాస్టర్, మచిలీపట్నంలో అమ్మాయి ఉంది, చూస్తారా? భర్త చనిపోయాడు, కానీ మంచి అమ్మాయి, చూడ్డానికి బాగుంటుంది, ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. మీరు అంటే నేను ఒప్పిస్తా. ఒక 40-42 ఏళ్ళుంటాయి. నాకు అటువంటి ఆశలు లేవు లలిత. పెళ్ళిళ్ళ పేరమ్మగా ఎప్పుడు మారావు? ఏదో మీకు మంచి జరుగుతుందని చెప్పాను. ఓయ్, వేరేదేం లేదు. డబ్బులు రేపిస్తానులే. మాస్టర్, కొంచెం ఆలోచించి చూడండి. ఇంకా ఎన్ని రోజులని మీరే ముగ్గేస్తారు? గాజులు, కాళ్ళ గొలుసులు, హోటల్ అంతా వినిపించాలి. నువ్వు వెళ్ళమ్మా, నాకు పని ఎక్కువగా ఉంది. భలేదాని దొరికావులే. గాజులు, కాళ్ళ గొలుసులు, హోటల్ అంతా వినిపించాలి. ఆ రోజులే వేరు. మాస్టర్, 3 ప్లేట్లు ఇడ్లీ. వస్తున్నా. తిను. శేఖర్, చూస్తాను. ఏం లేదన్నా, ఏం లేదు. రా రా రా, చూసుకో. నేను వెళ్ళిపోతాను మాస్టర్. జ్వరం తగ్గినట్టుంది. ఏమైంది మాస్టర్? హఠాత్తుగా ఈ నిర్ణయం ఏంటి? జరిగింది మర్చిపో, జరగబోయే చూడు. తన ఆశలు, కళల గురించి నాకు చెప్పుంటే నేను ఏదైనా చేసేవాడిని మాస్టర్. ఇప్పుడు చూడండి, ఏదేదో జరిగిపోయింది. ఆశ అనేది పాలపాయసం లాంటిది. వేడిగా ఉన్నప్పుడే మనం తాగేయాలి. ఆలస్యం చేస్తే చెడిపోతుంది. తర్వాత ఇలాగే జరుగుతుంది. ఏయ్ 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 మెల్లిగా. ఏయ్, క్షమించండి మాస్టర్.